అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. మా పాప చూసారా, అది లేచిపోయి నిద్ర లేచి మా ఇద్దరినైతే పడుకోకుండా చేస్తుందండి. నైట్ అంతా అలాగే చేస్తుంది. ఇంకా మార్నింగ్ అయితే 7:30 ఆ టైంకి అయితే లేచి మార్నింగ్ లేవగానే టీ తాగే అలవాటు ఎంతమందికి ఉంది కామెంట్ చేయండి. టీ గ్యాస్ మీద పెట్టిన తర్వాత ఇడ్లీ కూడా వేద్దాం అనుకుని ఇడ్లీ కూడా వేసేసానండి. కొంతమంది ఉంటారు, ఒకానొక టైంలో మనకు సిచ్యువేషన్ బాగోలేనప్పుడు మన రిలేటివ్స్ కానీ, మన ఫ్యామిలీ మెంబర్స్ కానీ, మన నైబర్స్ కానీ ఎవ్వరు అయితే మనకి హెల్ప్ చేయరు కదా. ఆ సిచ్యువేషన్లో మనకి ఎలా అనిపిస్తుంది మీకు తెలిస్తే కామెంట్ చేయండి. అలాంటి సిచ్యువేషన్ మీరు ఎప్పుడైనా అనుభవించారా? మేమైతే ప్రస్తుతానికి ఆ సిచ్యువేషన్లోనే ఉన్నామండి. మన దగ్గర డబ్బు ఉంటే ఒకలాగా, డబ్బు లేకపోతే ఒకలాగా చూసే మనుషుల మధ్య అయితే మనం బతుకుతున్నాం కదండి. మన దగ్గర డబ్బు ఉంటే మనల్ని నెత్తిన పెట్టుకుని చూసుకుంటారు. మన ఫ్యామిలీ మెంబర్స్ అయినా, రిలేటివ్స్ అయినా. డబ్బు లేకపోతే చాలా చీప్గా చూస్తారు. ఇడ్లీ వేసే లోపల టీ అంతా మరిగిపోయి పొంగిపోయిందండి. అయితే బెల్లం టీ తాగుతాము. మావయ్య గారు మామూలు చప్పటి టీ అయితే తాగుతారు. ఇంకా చట్నీ కోసం అయితే టమాటోస్ అలాగే పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను. కొంచెం పండిన పచ్చిమిర్చే తీసుకున్నాను. ఇంకా ఇక్కడ చట్నీ కూడా ప్రిపేర్ చేసేస్తున్నాను. రోజు ఒకే రకం చట్నీ కాకుండా డిఫరెంట్ స్టైల్స్లో చేస్తూ ఉంటాను చట్నీస్. ఒకరోజు పల్లీల చట్నీ, అలాగే పుట్నాల చట్నీ, ఇంకా టమాటో చట్నీ అలాగైతే చేస్తూ ఉంటాను నేను. ఇంకా మా పాపతో అయితే అసలు దేనికే కుదరట్లేదండి. కొంచెంసేపు ఆడుకుంటుంది, కొంచెంసేపు ఏడుస్తుంది. అసలు ఎందుకు ఏడుస్తుందో తెలీదు. ఇంకా నా దగ్గరికి వస్తానని ఏడుస్తుంది, మళ్ళీ నా దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళిపోతానని ఏడుస్తుంది. ఇంకా అంతలోపు మన ఇడ్లీ అయితే రెడీ అయిపోయింది. ఇడ్లీలు చూసారా పువ్వులా వచ్చినాయి. ఇంకా చట్నీ అలాగే నైటు తోడు పెట్టాను. పాలు పొద్దున్నేసరికి గడ్డ పెరుగు అయింది. టేస్ట్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇడ్లీలు కూడా చూసారా రేకు కూడా అంటుకోకుండా నీట్గా వచ్చేస్తున్నాయి. ఇంతవరకు నేను రేకులకైతే నెయ్యి రాసేదాన్ని, కానీ ఇప్పుడైతే రాయట్లేదు. ఎందుకంటే నెయ్యి తినడానికి వీళ్ళు ఎవరూ ఇష్టపడట్లేదు. ఇంకా నా ఒక్కదాని కోసం ఎందుకని ఇంకా ఎలాగో చాలా లావు వచ్చేస్తున్నాను. డెలివరీ తర్వాత నా టమ్మీ అయితే చాలా పెద్దగా వచ్చేస్తుంది. నాకేం చేయాలో అర్థం కావట్లేదు. ఇంకా సాటర్డే, ఇది సండే వ్లాగ్ కదా, సాటర్డే ఉతికిన బట్టలన్నీ సండే అయితే మడత పెట్టేసి ఇంకా లంచ్లోకి అయితే రైస్ పెట్టేసి పప్పు టమాటో కర్రీ అయితే చేద్దాం అనుకుంటున్నాను కాదు, చేసేసాను, తినేసాము కూడా. అవును, పప్పు టమాటా కర్రీ అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. మా పాప అయితే కొంచెం కూడా కుదురుగా ఉండట్లేదండి. నేను ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నా, నా జుట్టు పీకేస్తుంది, నన్ను వచ్చి కొట్టేస్తుంది, గిల్లేస్తుంది. ఇంకేం చేయాలో నాకే తెలియట్లేదండి. అవును, మా వీడియోస్ మీకు నచ్చుతున్నాయా? నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఒక్క లైక్ వల్ల వీడియోస్ కొంతమందికి రీచ్ అవుతాయి. ఇంకా ఫైనల్గా మన పప్పు టమాటా కర్రీ అయితే మన కుక్కర్లో పెట్టేసుకుందాము. కొంచెం కారం, పసుపు, ఉప్పు మొత్తం కలగలిపి అయితే కుక్కర్ పెట్టేసుకుంటాను నేను. ఇంకా ఇలా అయితే 2 అయిపోతాయని పెట్టేసుకున్నాను, రైసు అలాగే పప్పు. మా పాపకైతే రోజుకొక నాటుకోడి గుడ్డు అయితే పైన వైట్ అయితే పెడుతున్నాను. అలా పెట్టొచ్చు అంటారా? తెలిస్తే కామెంట్ చేయండి. అంటే పాపకి ఇప్పుడు 8th మంతే. ఇంకా మా వదిన అయితే తాటిగారులు పంపించారు మా బుడ్డోడితో. ఇంకా ఫైనల్గా మన పప్పు టమాటా కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా రైస్ కూడా అయితే అయిపోయింది. దాని తర్వాత వచ్చిన సామాను అంతా కడిగేసుకున్నాము. ఇంకా ఆఫ్టర్నూన్ అయితే బావగారు మా ఆయన కలిపి తాటి ఇడ్లీలు అయితే వేసుకున్నారు. ఆ వీడియో అయితే తీయలేకపోయాను, మిస్ అయ్యింది. తాటి ఇడ్లీలు ఎలా ఉన్నాయి? హాయ్ అండి, మార్నింగ్ వ్లాగ్ చూసారు కదా. ఇప్పుడైతే ఈవినింగ్ 4:30 ఆ టైం అయితే అవుతుంది. ఇంకా కుకింగ్ చేయాలి కదా మరి. ఈరోజు సండే కాబట్టి ఆల్వేస్ అందరింట్లో నాన్ వెజ్ అనేది ఉంటుంది. ఇంకా మా ఇంట్లో కూడా చికెను మునక్కాయ కర్రీ అయితే వండబోతున్నాను. ఇప్పుడైతే రైస్ పెట్టేశాను చూడండి గ్యాస్ మీద. ఇంకా ఆనియన్స్ కూడా కట్ చేయడానికి రెడీగా ఉన్నాను.
అలాగే మా వీడియోస్ మీకు నచ్చుతున్నాయా? నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. కెమెరా ముందుకు ఇలా రావాలంటే కొంచెం చాలా ఫియర్గా ఉంటుంది, కొంచెమే కాదు చాలా. ఇంకా మన వీడియోస్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నన్ను నా ఛానల్ని సపోర్ట్ చేయండి. పాప కూడా ఇప్పుడే లేచిందండి. హాయ్ చెప్పు. సే హాయ్ లిన్సీ. మా పక్కింటి వాళ్ళు మునక్కాయలు అమ్ముతారేమో అని వాళ్ళనైతే అడిగితే అమ్ముతామన్నారు. నేను వెళ్ళేసరికి డబ్బులు వద్దమ్మా తీసుకోండి అన్నారు. మన విలేజెస్లో ఇవన్నీ కామనే కదండి. మన పక్కింటి వాళ్ళని ఏదైనా అడిగితే డబ్బులకి అవి ఇవ్వడానికి కొంచెం వాళ్ళకి మొహం చల్లదు కదా, అందుకని 5 కాళ్ళు అయితే ఇచ్చారు అన్నయ్య గారు. ఇంకా కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. చికెను మునక్కాయ కర్రీ. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. అంతకు ముందు రోజైతే చికెన్ ఫ్రై చేసుకున్నాము, అది కొంచెం ఘాటు ఎక్కువైన టేస్ట్ అయితే సూపరు. వీడియోస్ పెద్దగా తీయలేకపోతున్నాను, పాపతో అయితే కుదరట్లేదు. ఆయన కొంచెం బయటకు వెళ్ళినప్పుడు అలాగా నాకైతే కుదరట్లేదు వీడియోస్ అయితే తీయడానికి. కొంతమంది ఉంటారు కదండి, అయిన వాళ్ళకేమో ఆకుల్లో పెడతారు, కాని వాళ్ళకేమో కంచాల్లో పెడతారనే సామెత ఉంది కదా. అది సామెత మాత్రమే కాదండి, అది నిజమే కాబట్టి సామెత అయింది. ఇంకా ఉంటారు కదండి అలాంటి వాళ్ళు, అయిన వాళ్ళనేమో పక్కన పెట్టేస్తారు, ఇంకా కాని వాళ్ళనేమో నెత్తిన పెట్టుకుని మొత్తం ఊరేగుతారు. ఇంకా ఫైనల్గా మన చికెన్ మునక్కాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. అలాగే మనకి రైస్ కూడా రెడీ అయిపోయింది. ఇంకా డిన్నర్ చేసేయడమే. నన్నైతే అస్సలు వాయిస్ ఓవర్ ఇవ్వనివ్వట్లేదండి, అరుస్తూనే ఉంది. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.